కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామని తాను చెప్పలేదన్నారు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. తాను మాత్రమే కాదు బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు అందరూ కేసీఆర్ ఆత్మేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్లు ఉండాలని కేసీఆర్ అన్నట్లు గుర్తు చేశారు. అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలమైందంటున్న కొత్త ప్రభాకర్ రెడ్డితో మా ప్రతినిధి సుభాష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరంన్నర కాలంలో అన్ని రంగాల్లో విఫలమైంది. ఈ ప్రభుత్వాన్ని దించాలని ప్రజలు కోరుకుంటున్నారు, ఇండస్ట్రియలిస్టులు కోరుకుంటున్నారు, కాంట్రాక్టర్లు కోరుకుంటున్నారు అంటూ దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఈ వ్యాఖ్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ నాయకులు కేసులు పెట్టడం జరుగుతుంది. సో ఈ వ్యాఖ్యల మీద కేపీఆర్ ఉద్దేశం ఏందో తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మనం ప్రస్తుతం దుబ్బాక ఎమ్మెల్యే కేపీఆర్ వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలి అని చెప్పేసి అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారని చెప్పేసి నిన్న మీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. దీని మీద మీరు స్పందన ఏంటి? కూల్చాలనేది కాదు నేను చెప్పేది, అది అర్థం చేసుకునే మీనింగ్లు ఉంటుంది, డబుల్ మీనింగ్ ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం బాగా చేస్తలేదు, మళ్ళీ మీరే రావాలి, మేము మీకు రేపు చందాలు వేసుకోవాలన్నా మళ్ళీ మీ కేసీఆర్నే తీసుకురావాలి, మళ్ళీ మీరు వస్తేనే బాగుంటుంది, మీ ప్రభుత్వం వస్తేనే బాగుంటుంది అని చెప్పి నేను నిన్న మా కార్యకర్తల మీటింగ్లో తోట మండలంలో మా కార్యకర్తల మీటింగ్లో ప్రతి అంశం చెప్పిన నేను. మా కార్యకర్తలు మొత్తం ప్రజలందరూ వచ్చినప్పుడు వాళ్ళు ప్రతి ఒక్కడు వచ్చి వేదిక మీదకి వచ్చి, సార్ మన ప్రభుత్వం ఉండగా బాగుండే, ప్రతి ఏ వర్గం పోయినా మరి బాధపడుతున్నారు, ఎక్కడ పోయినా బాధపడుతున్నారు, పనులు అయితే లేవు, వాళ్ళు ఒక పిల్లల చదువులకు డబ్బులకు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ ఇంట్లో ఏదైనా శుభకార్యం కావాలన్నా పెళ్లి కావాలన్నా ఇబ్బంది పడుతున్నారు, అంతకుముందు అంతో అప్పు పుట్టేది మాకు ఇప్పుడు వాడు నమ్ముతలేడు, పైసలు కూడా ఇచ్చేది కూడా రూపాయి వాటి పుట్టేది 2 రూపాయలు ఇస్తామన్నా కానీ వాడు నమ్మే పరిస్థితిలో లేదు. అతను ఇక్కడ జాగా అమ్ముకొని పెళ్లి చేసుకుందామంటే నమ్మే పరిస్థితిలో లేదు. కనీసం ఫంక్షన్ హాల్ పోయి కిరాయి ఇద్దామన్నా కిరాయిలకు డబ్బులు లేని పరిస్థితి, ఇలా పెళ్లిళ్ళు చేసుకుని ఎన్నో పెళ్లిళ్ళు ఆగిపోయినాయి సార్. ఇవన్నీ చర్చ నడుస్తుంటుంది మా దగ్గర. జనరల్గా మేము ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్తారు. ఆ సమస్యల మీదనే మేము స్పందించినాం. ఏదో మీ గవర్నమెంట్ని వడగొడతామో లేకపోతే పైసలు తీసుకుంటామో కొంటామో, కొనే కర్మ మీకు పట్టింది కానీ మాకేం అవసరం? మాకు కొనుడు 10 మంది, ఒకవేళ మీరు నిజంగానే నీతిమంతులు అయితే మా 10 మంది ఎమ్మెల్యేలు మీరెందుకు కొంటారు? ఎవరు కొనమన్నారు? మీరు 10 మంది ఎమ్మెల్యేలు మా దాంట్లో ఉన్నోళ్ళనే మీరు తీసుకుపోయి మీరు పెట్టుకపోతారు. మీ కర్మ, మీ గవర్నమెంట్ని పడగొట్టే కర్మ మాకెందుకు? ఈ ప్రభుత్వం పడిపోవాలని చెప్పేసి కుట్రలు పన్నుతున్నారని చెప్పేసి చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఆ విధంగా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. దీన్ని ఎట్లా చూడవచ్చు? ఇలా ఎప్పుడే కానీ ఏ కుట్రన ప్రజలలో ఏదైతే రెవల్యూషన్ వస్తుందో గదే తెర మీదకి వస్తుంది. ఇలా డే 1 నుంచి మీరే అంటున్నారు, డే 1 నుంచి కూడా మరి ప్రజలు కుట్రబడిని ప్రభుత్వాన్ని దించాలని చెప్తున్నారు. ఇలా ప్రజలు గవర్నమెంటును కావద్దు, ఈ మళ్ళీ ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే బాగుండాలి, ఈ ప్రభుత్వం బాగలేదు అనే ఒక దాని మీదనే ప్రజలందరూ ఇలా మాట్లాడుతున్నారు. అట్లాంటప్పుడు వాళ్ళ నోటికి ఏమొస్తుంది? సార్ మళ్ళీ మీరు రావాలి, మీకు ఏదంటే అది మేము చేస్తాము, మళ్ళీ మీ ప్రభుత్వం వస్తే బాగుంటుందని చెప్పడం తప్ప, మీ ప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రి గారే మీరు అన్నారు కాదు, ఇలా కేసీఆర్ గారు ఆత్మ ప్రభాకర్ రెడ్డి నిజంగానే ఆత్మ. కేసీఆర్ అంటే ఈ వ్యాఖ్యలకు సంబంధించి మంత్రి పొంగులేటి స్పందిస్తూ కేపీఆర్ వ్యాఖ్యలు అనేటి కేసీఆర్ ఆత్మ, కేపీఆర్ ఆయన నోటి నుంచి రావాల్సిన మాటలు కేపీఆర్ నోట్ల నుంచి వచ్చాయని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడిన పరిస్థితి. ఈ వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? వాస్తవం. డెఫినెట్గా కేసీఆర్ ఏమన్నాడు, ఫస్ట్ రాగానే అందరు పోయి కూడా దీని మీద మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి కూడా కేసీఆర్ దగ్గరకు వచ్చి మాట్లాడతారు, అన్ని విషయాలు చెప్తారు. ఆయన చెప్పినప్పుడు ఏమన్నాడు, ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ 5 ఏళ్ళు ఉండాలి, ఆ 5 ఏళ్ళు గవర్నమెంట్ ఉంటేనే మనకు లాభం జరుగుతుంది, మనం పడగొడితే మనకు కరెక్ట్ కాదు. మనం చాలామంది చాలా రకాలుగా మాట్లాడితే కూడా కేసీఆర్ అదే చెప్పిండు, 5 ఏళ్ళు వాళ్ళని పరిపాలించని మన మీద రకరకాలుగా మాట్లాడిండు కదా, మన మీద కోపం కొద్దే మనల్ని కొత్త గవర్నమెంట్ తెచ్చుకున్నారు. 5 ఏళ్ళు ఖచ్చితంగా వాళ్ళే ఉండాలి, వాళ్ళే రూల్ చేయాలి, మనం వాళ్ళ జోలికి కూడా పోవద్దు, తర్వాత ఆటోమేటిక్ మన చేతులకు మనకే వస్తుంది, మళ్ళీ 10 ఏళ్ళు మనమే ఉంటాం. అది కేసీఆర్ గారు ఆత్మ. ఆయన చెప్పిందే మేము కూడా పాటిస్తున్నాము. 5 ఏళ్ళు ఉండాలని చెప్పి ఆయనే కోరుకుంటుండు కదా. నువ్వు అంతా కోరుకున్నాక కూడా మా 10 మందిని ఎత్తుకపోయినావు కదా. మరి కేసీఆరే నీకు అభయం ఇచ్చిండు, మాట ఇచ్చిండు, నువ్వే 5 ఏళ్ళు చల్లగుండు బాబు, సీట్లో కూర్చోరు, మీరే పరిపాలించరు కదా, మంచిగా పరిపాలించరు అని చెప్పిండు. మరి దాంట్లో తప్పేమున్నది? వ్యక్తిగతంగా ఏం లేదు కదా. వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారి మీదనో లేకపోతే మీ పార్టీ మీదనో ప్రభుత్వం వైఫల్యం చెందింది, ప్రభుత్వం పనిచేస్తలేదు, సిస్టమ్ పనిచేస్తలేదు. కలెక్టర్ ఆఫీస్ కానీ, ఆర్డీఓ ఆఫీస్ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, పోలీస్ ఆఫీసర్ కానీ ఎక్కడ కూడా ఎవరు కూడా పనిచేయట్లేదు. మొత్తం నిర్వీర్యం అయిపోయింది, గ్రామీణ పాలన నిర్వీర్యం అయిపోయింది. ఉన్నట్టు మాట్లాడద్దు, కేసులు పెడతాం, అరెస్ట్ చేస్తామంటే చెయ్యరు, ఏం దానికి భయపడతాం? కేసీఆర్ సీఎంగా ఉన్న 10 ఏళ్ళు కేపీఆర్ గజ్వేల్ ఇన్ఛార్జిగా ఉన్నారు. సో చాలా భూములను ఆక్రమించు, భూముల విషయంలో అన్ని కూడా
ఉరికి తీస్తామని చెప్పేసి పొంగులేటి మాట్లాడిన పరిస్థితి ఉంది. దీన్ని ఎట్లా చూడొచ్చు? మంచి క్వశ్చన్ అడిగినాను. డెఫినెట్గా దాని మీద నేను మాట్లాడతా. ఇవాళ గవర్నమెంట్ నీదే ఉన్నది, టీవీ ఉండద్దంటుండు. గవర్నమెంట్ నీదే ఉన్నది, కలెక్టర్ నీదే ఉన్నారు, మొత్తం సిస్టమ్, రాష్ట్రం అంతా సిస్టమ్ అంతా నీదే, ముఖ్యమంత్రి మీరు, పదవులు ఉన్నాయి, మీకు అన్నీ ఉన్నాయి, మీకు ఏదైనా అడ్డు లేదు కదా. రాయండ్రి, మొత్తం బయటకు లాగుండ్రి, వెల్కమ్ ఆల్వేస్. మొత్తం అందరి ఇప్పుడు మీ మంత్రులు ఎవరో దగ్గర ఉన్నాయి, అవి కూడా బయటకు తీయాలి. ఛాలెంజ్ చేస్తున్నా నేను. దమ్ము ధైర్యం ఉంటే ఈ ప్రభుత్వానికి మీ మంత్రులు ఓడోడి ఏమేం చేస్తుంటే మొత్తం బయటకు తీయాలి. మీరు చేసే నాటకాలు కూడా బయటకు రావాలి. ఛాలెంజ్ చేస్తున్నా. గజ్వేల్ ఒకటే కాదు, మొత్తం ఎక్కడ ఎవడైనా భూముల మీద అక్రమంగా చేసినా, ఇప్పుడు మీ మంత్రులు ఉన్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ మాట మీదనే ఇలా పొంగులేటి కూడా నిలబడాలి. పొంగులేటి కూడా ఏమేమి చేస్తుంటే అన్ని బయటకు తీయాలి. పొంగులేటి మీద ఏమున్నా, ఇంకో మంత్రి మీద ఏమున్నా, ఇంకో మంత్రి మీద ఉన్నా మొత్తం బయటకు తీయాలి. నేను దానికి అవసరం అనుకుంటే దానికి ఏ దానికైనా పదవులకు కూడా త్యాగం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేము వెనకకు ఓం. మేము మీ లెక్క వ్యాపారాల కోసము లేకపోతే ఇంకో దానికోసమో రాజకీయాలకు రాలేదు. ప్రజల కోసము ప్రజాస్వామ్యబద్ధంగానే పనిచేస్తున్నాము. మా బాస్ ఏదో చెప్పిండో మా కేసీఆర్ గారి బాటలో నడుస్తున్నాము. డెఫినెట్గా మేము ఆయన మాట కూడా ఈ రోజు వరకు కూడా గవదాటలేదు. గజ్వేల్లో నేను 7 సంవత్సరాలు, 5 సంవత్సరాలు కాదు 7 సంవత్సరాలు ఉన్నా. గజ్వేల్ అభివృద్ధి చేసుకున్నాం. గజ్వేల్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళాం. సీఎం గారు వాళ్ళ బ్లెస్సింగ్స్ తోటి ఇలా గజ్వేల్ ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. డెఫినెట్గా ఆయన ఆ మాట మీద అన్నాడు కాబట్టి గజ్వేల్లో ఏదైతే ఆక్రమించుకున్నాడో ఆయన మీద తీయాలి, ఈ మిగతా వాళ్ళ మీద కూడా తీయాలి. సో ఇది దుబ్బాక ఎమ్మెల్యే కేపీఆర్ అంతరంగం.